వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహానీయుడు ఎన్టీఆర్. గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాలు. ఈ వర్ధంతిని పురస్కరించుకొని స్వయంగా రక్తదానం చేసిన ఎమ్మెల్యే రాము అన్న క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే అన్న ఎన్టీఆర్ చిరంజీవిగా తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు ఎమ్మెల్యే రాము అన్నారు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహానీయుడు ఎన్టీఆర్ అంటూ గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రజల మంచి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఆధ్వర్యంలో స్వర్గీయ అన్న ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాలు గుడివాడ పట్టణంలో శనివారం ఘనంగా జరిగాయి. ముందుగా నాగవరప్పాడు సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియం వరకు కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే రాము బైక్ ర్యాలీ నిర్వహించారు. స్టేడియం వద్ద స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే రాము పూలమాలలతో నివాళులర్పించి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలోని తొలిగా ఎమ్మెల్యే రాము రక్తదానం చేశారు. పెద్ద సంఖ్యలో కూటమి శ్రేణులు ప్రజలు ఉత్సాహంగా రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. వర్ధంతి కార్యక్రమంలో భాగంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మాట్లాడుతూ యుగ పురుషుడు ఎన్టీఆర్ జీవితం నాకు ఆదర్శప్రాయమని చెప్పారు. తెలుగు ప్రజల జీవితాంతం గుర్తు పెట్టుకునేంత గుర్తింపును తెలుగు జాతికి తీసుకొచ్చిన మహోన్నతుడు ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. ఎన్టీఆర్ పెంచి పోషించిన పార్టీలో పనిచేయడం నాకెంతో గర్వంగా ఉందని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు అనేక చర్యలు తీసుకున్నారు అంటూ ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి జవసత్వాలు తీసుకొచ్చేందుకు ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారని ఎమ్మెల్యే రాము తెలిపారు. ప్రజల మేలు కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు నాలాంటి ఎందరిలోనూ స్ఫూర్తి నింపాయని అన్నారు. ప్రజా సంక్షేమానికి శ్రీకారం చుట్టిన మహానుభావుడని, ఎన్టీఆర్ పేరు వింటేనే ఉత్సాహం కలుగుతుందని ఎమ్మెల్యే రాము హితవు పలికారు. శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారికి ఎమ్మెల్యే రాము ప్రభుత్వ సర్టిఫికెట్లను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలపర్తి శ్రీనివాసరావు, గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, రూరల్ మండల అధ్యక్షుడు వాసే మురళి, నందివాడ మండల అధ్యక్షుడు దానేటి సన్యాసరావు, సీనియర్ టీడీపీ నాయకులు గొర్జి సత్యనారాయణ, లింగం ప్రసాద్, చేకూరు జగన్మోహన్ రావు, జనసేన పార్టీ నాయకులు సంధుభవన్, కొదమల గంగాధర్, బీజేపీ నాయకులు అంగడల సతీష్, గుడివాడ టౌన్, నందివాడ, గుడ్లవల్లేరు గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భోజనం బాగుంటుందా? ఏమండి జాగ్రత్త మరి అలాగే తీసుకోండి. ఓకే.